అమ్మాయిని కిరీటం దగదగ విరిసిపోతుంది. ఆయన ఏమో చూడలేదు. ఎవరిని చూసిందమ్మా? కిరీటాన్ని చూసింది. ఒక అమ్మ ఏమో భుజకీర్తులు చూస్తుంది. వాళ్ళమ్మ ఏమిటమ్మ శంఖ చక్రాలు మెరిసిపోతున్నాయి అమ్మంటుంది. ఆ అమ్మకి వెంకటేశ్వరుడు కనిపించలేదు. ఆ అమ్మ ఎవరిని చూశారండి? చాలా మంది, లక్షలాది మంది మాయలో పడిపోతున్నారు. అదే మాయ. కిరీటాలు మాయ, రత్నాలు, ఆ మరకత మాణిక్యాలు, బంగారము, పుష్పరాగాలన్నీ కూడా మాయ కదా. కానీ వెంకటేశ్వర స్వామిని మనం చూడలేకపోతున్నాం. ఆయన కాంతిలో, ఆయన వెలుతురులో, ఆయన ఆభరణాలు చూసి మనం మాయలో పడిపోతున్నాం. కాబట్టి ఎవరిని చూడాలి మనం? ఎవరిని చూడాలమ్మా? ఏమి చూడాలి? వెంకటేశ్వర స్వామి ఆయన పాదాలు చూడాలమ్మా. ఏం చూడాలమ్మా? అయ్యా నాన్న మధ్యలో వాటర్ పెడసరు కండాలి బాబు. ఏం అలిసిపోలేదు, అంత కూర్చొని ప్రశాంతం ఉన్నారు వాళ్ళు. ఏం లేదు, నువ్వు ఎవరికి ఉన్నావు ఆయన. నువ్వు కొద్దిగా తాగే పర్వాలేదు, ఏం పర్వాలేదు. మాకు దాని వేసి ఈయన పర్వాలేదు. జై శ్రీరామ్ బాబు. ఆపు, నువ్వే మధ్యలో ఆపు, డిస్టర్బ్ అవుతుంది నాన్న. జై శ్రీరామ్ అంటే మనసు వాటర్ ప్యాకెట్ల మీదకి వెళ్ళిపోతుందని నా బాధ. అది మనసు కోతి కదమ్మా, ఏది ఇస్తే అటు వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్. కాబట్టి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన సాక్షాత్తు దైవమని. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. సాక్షాత్తు కలియుగాన్ని రక్షించడానికి కల్మష చిత్తానాం విధిక్రియా విహీనానాం పాప దవ్యోపి జీవినాం గతిర్ గోవింద కీర్తనం అన్నారు మహానుభావులు. కలియుగములో మానవులు మనస్సులు కల్మషాలతో నిండిపోతాయట, విధులు విహీనమైపోతాయట, గతులు తప్పిపోతాయంట, ఎవరి కర్తవ్యాన్ని వారు చేయరట, ఎవరి ధర్మాలు వారు పాటించరట. పాప ద్రవ్యోపి జీవినాం, పాపము చేసినా పర్వాలేదు, ఎవడు బాగా డబ్బులు గడిస్తాడో ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదయ్యా, ముందు డబ్బు గడించవయ్యా అని చెప్తారట. ఈరోజు మన బిడ్డలకి ఏం చెప్తున్నాం? ఒరే నాన్న 2 చేతులతో సంపాదించరా అంటున్నాం. కానీ మంచి గుణాలు నేర్చుకోరని ఏ అమ్మని చెప్తుందా? నువ్వు నీతిగా బ్రతుకురా, న్యాయముగా బ్రతుకురా, ధర్మముగా బ్రతుకురా అని మాకు చెప్పేవారు మా అమ్మా నాన్నలు. అంటే మన కూర్చుని మనందరికీ మన అమ్మా నాన్నలు న్యాయముగా, నీతిగా, ధర్మముగా బ్రతకండి అనేవారు. ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చెప్తున్నారు? 2 చేతులతో సంపాదించరా, ఏమ్మా బాగా ఇంకా కారులు బంగ్లాలు కొనుక్కోరా అని చెప్పి ఏం చేస్తున్నారు? నువ్వు బాగా చదువుకోరా, బాగా చదువుకొని మంచి ర్యాంకులు సంపాదించాలిరా, మంచి ర్యాంకులు సంపాదించి మంచి ప్యాకేజీ ఉద్యోగం తెచ్చుకోవాలిరా, మంచి ప్యాకేజీ ఉద్యోగం తెచ్చుకొని మమ్మల్ని వదిలేసి కెనడాయో, ఆస్ట్రేలియాయో, అమెరికాయో నువ్వు పోవాలిరా. మేము ఇక్కడ ముసలైపోయి మగ్గిపోయి ఇక్కడ మేము చావాలిరా. మేము చచ్చిన 11వ రోజు నీకు టైం ఉంటే నువ్వు రావాలిరా, లేకపోతే మా పని గోయందా. అంతే, ఇది మన పరిస్థితి. ఏమ్మా అంతేనా? మన పిల్లలు, చదువుకునే పిల్లలు ఇక్కడ మనకు ఉండడానికి నచ్చడం లేదు. కానీ విచిత్రం ఏంటంటే మా కరుణాకర్ మేషారు వారి అబ్బాయి డాక్టర్ చదివినా కూడా అమెరికా ఎక్కడికి పంపించకుండా కోట బొమ్మాల్లో హాస్పిటల్ పెట్టి సామాన్యమైన గ్రామీణ ప్రజానీకానికి వైద్యం అందాలని. ఒరే నాన్న, నీవు మన గ్రామాలకి, మన హిందువులకి, మన భక్తులకి, మన ప్రజలకి, శ్రీకాకుళం వాసులకి సేవ చేయరా అని మేషారు ఇక్కడే హాస్పిటల్ పెట్టించారు. జై శ్రీరామ్. ఇది దేశభక్తి అంటే. ఏ భక్తి అమ్మా? దేశభక్తి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ పూర్ణాంతి వస్తుంది, అందులో నమస్కారం చేసాను అమ్మా. మన ఆ చిన్నబాబు గారు దంపతులు పూర్ణావతి తెస్తున్నారు. అందరూ చూసి నమస్కారం చేసేయండి. ఆ పూర్ణావతి అనేది పరిపూర్ణం చేయడానికి ఆ సకల దేవతలకి, యజ్ఞ భగవానుడికి రూపంలో సకల సకల దేవతలకి కూడా ఆ పూర్ణావతితో పరిపూర్ణం చేయడానికి పూర్ణావతి తీసుకొస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసి పాడి పంటలతో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆ యజ్ఞ భగవానుడు సకల దేవతలకి కూడా ఆ పూర్ణావతిని సమర్పిస్తూ మన ప్రాంతాన్ని దీవించమని మీ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పరిపూర్ణం అవ్వాలని మీ అందరూ కూడా గట్టిగా చెప్పండి. గోవిందా. 2 చేతుల పైకే చెప్పాలి గట్టిగా. గోవిందా గోవిందా గోవిందా
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చాలా సంతోషం అమ్మా. అలా కూర్చోండి అమ్మా, అలాగా అలా కూర్చోండి తల్లి. షడు హరతు పాపాని, చూసినంత మాత్రము చేతనే 3 రోజులు చేసిన పుణ్యం మీ అందరికి వచ్చిందట. గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా, జై శ్రీరామ్ అనాలి కదా. అబ్బా, మీ అందరూ ఎంత అదృష్టవంతులో చూడండి. కాబట్టి ఇటువంటి అదృష్టం మీ అందరికీ కూడా కలిగింది. మనందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలిగాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండే ప్రాంతం కుటీరం అన్నమాట. ఆ కుటీరంలో ఉండేవారట. ఎవరు ఉండేవారమ్మా? వెంకటేశ్వర స్వామి. అప్పటికి వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీదేవి భూదేవి లేరు. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు అప్పుడు? మన ఊర్లో ఉన్నారు. ఏ ఊరు మన ఊరు? శ్రీకృష్ణాపురం ఉన్నారు. ఏమమ్మా నిజమేనా? ఎక్కడికి వచ్చేసారు అప్పటికి. ఇక్కడ నుండి మళ్ళీ స్వామివారిని చూడడానికి వెళ్ళారు. మన గ్రామంకి వచ్చారా రాలేదా చెప్పండి. ఎవరు వచ్చారు మన గ్రామానికి ఇప్పుడు? స్వామివారితో పాటుగా శ్రీదేవి భూదేవి. కాబట్టి శ్రీదేవి అంటే ఎవరు? ఎవరమ్మా శ్రీదేవి? శ్రీదేవి అంటే లక్ష్మీ. భూదేవి అంటే? భూదేవి అంటేనే లక్ష్మీదేవి. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి. అంతేనా? నిజమేనమ్మా. కాబట్టి రామావతారంలో శ్రీరాముల వారి కోసం తపస్సు చేసినటువంటి మహాతల్లి ఎవరమ్మా? శ్రీరాముల వారి కోసం భర్తగా పొందాలని కఠోరమైన తపస్సు చేసింది. ఎవరైనా చెప్పగలరా? వేదవతి. గట్టిగా చప్పట్లు కొట్టండి. వేదవతి అమ్మవారు తపస్సు చేశారు. ఎవరి కోసం? శ్రీరాముల వారి కోసం. కానీ మన రాముల వారు ఏకపత్ని వ్రతుడు కదా. సీతమ్మ వారి తప్ప శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భ జాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సీతారాములు లాంటి భార్యాభర్తలు ఈ నభూతో నా భవిష్యత్, ఈ బ్రహ్మాండంలో అలాంటి భార్యాభర్తలు మరి మనము చూడలేమన్నమాట. అటువంటి ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణము అని లోకానికి చాటి చెప్పిన ధర్మమూర్తి ఎవరమ్మా? గట్టిగా చెప్పాలి. ఎవరమ్మా? కాబట్టి మనం కంటి ఎలాంటి కొడుకులు కనాలమ్మా? గట్టిగా చెప్పాలమ్మా. మనం పెళ్లి చేసుకుంటే ఎలాంటి భర్తని పెళ్లి చేసుకోవాలి తల్లి? గట్టిగా చెప్పాలి. మరి శ్రీరాముడు అంటే భర్త దొరికాడా మీకు? దొరకలేదా? దొరికాడులేండి అమ్మా. మీరు ఆ భావనతో చూడటం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ శ్రీరాములే, మంచి వాళ్ళు. ఏమ్మా? కాబట్టి అలాగే ప్రతి అటువంటి సాక్షాత్తు ఆ వేదవతి శ్రీరాముల వారు చెప్పారంట. వేదవతి, నేను రామావతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి, నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా నేను అవతరిస్తాను, అవతారాన్ని ధరిస్తాను. అప్పుడు నీవు ఎలా రావాలి? పద్మావతి అమ్మవారిగా రావాలి. ఎలా రావాలమ్మా? పద్మావతి అమ్మవారు ఎక్కడున్నారు? తిరుపతిలో. ఎక్కడున్నారు? గట్టిగా చెప్పాలి. ఎవరో చెప్పారు? వెరీ గుడ్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? రాజేశ్వరమ్మ. తిరుచానూరులో ఉన్నారు. ఎవరమ్మా? పద్మావతి. అలాగే మరొక అమ్మవారు ఉన్నారు. ఎక్కడున్నారా అమ్మవారు? అలివేలు మంగ. ఎక్కడున్నారా అమ్మ? ఆ పేరులోనే ఉంది మంగాపురం. శ్రీనివాస మంగాపురం. గట్టిగా చెప్పాలి. ఏ మంగాపురం అమ్మా? శ్రీనివాస మంగాపురం. వారిద్దరిని కూడా చూడడానికి వెంకటేశ్వర స్వామి శేషాద్రి పర్వతమ్మ మీద దిగి అలిపిరి దగ్గర సేద తీర్చుకునేవారు. ఆయన కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు. కాబట్టి అది శ్రీవారి మెట్టు అయ్యింది, శ్రీవారి తొలి పాదము అయ్యింది. కాబట్టి ఎప్పుడైనా మనం తిరుమల వెళ్తే మొట్టమొదటి నమస్కారం ఎక్కడ చేయాలమ్మా?
మొదటి మెట్టు శ్రీవారి మెట్టు, అలిపిరిలో శ్రీవారి మెట్లకి వెళ్తారు కదా నడుచుకుంటూ, ఆ మెట్టుకి నమస్కరించాలి. స్వామివారు దిగి అక్కడ నుండి శ్రీనివాస మంగాపురం వెళుతూ అక్కడ నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అలాగే తన తల్లి గారు శ్రీనివాసుడి తల్లి ఎవరమ్మా? మనం హిందువులమే, తల్లినే మర్చిపోయాం. ఎవరమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. పేరు నిలబెట్టారు తల్లి ముందు కూర్చొని. వకులామాత. ఎవరమ్మా? వకులామాత. మరి వకులామాత ఎక్కడ ఉన్నారు చెప్పాలి. వకులామాత ఉండే ఊరి పేరు చెప్తే ఖచ్చితంగా మేషారు మీకు చాక్లెట్లు ఇప్పిస్తాం మేషారుతో. వకులామాత వెంకటేశ్వర స్వామి తల్లి, శ్రీనివాసుడు తల్లి ఎక్కడ ఉంటారంటే చంద్రగిరి. ఎక్కడమ్మా? గట్టిగా చెప్పాలి. ఎక్కడమ్మా? చంద్రగిరిలో ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళితే ఆ పక్కనే చంద్రగిరి ఉన్నది. శ్రీకృష్ణ దేవరాయలు వారు అమ్మవారికి చంద్రగిరి కోట, దాన్ని కోటగా ఆయన తయారు చేసుకొని అక్కడి నుండి పరిపాలన చేశారు శ్రీకృష్ణ దేవరాయలు. చంద్రగిరి రాయల వారి కోట అంటారు చంద్రగిరి కొండ పైన ఉంటారు. ఎవరుంటారమ్మా? గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. మీరు గట్టిగా చెప్పకపోతే స్వామీజీ అంటున్నారు ఆపేద్దాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినట్టుగా ఉంది. మనమే ఎంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఇంట్రెస్ట్ ఉందా లేదా? చాలా. జై శ్రీరామ్ గోవిందా. కాబట్టి వెంటనే అటువంటి స్వామివారు అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారట. అమ్మవారిని చూసి మళ్ళీ శేషాద్రి పర్వతం మీదుగా 7 కొండలు ఎక్కి ఆయన ఉండే కుటీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఆకలి వేస్తుందని ఒకరోజు కిందన 7 కొండల పర్వతాల చుట్టూ ఆశ్రమాలు ఉండేయట. ఋషులు తపస్సులు చేసుకునేవారట. కపిల మహర్షి, అనేక మంది మహర్షులు తపస్సులు చేసుకుంటే వెంకటేశ్వర స్వామి కపిల మహర్షిని ఒక ఆవు అడిగారట. మహర్షి మీ ఆశ్రమంలో ఎన్నో ఆవులు ఉన్నాయి, సునంద, సురభి, సుభద్ర, కపిల గోవులు ఉన్నాయి, ఒక్క ఆవు నాకు ఇవ్వచ్చు కదా. నేను బ్రహ్మచారిని, నేను కూడా 7 కొండల మీదే తపస్సు చేసుకుంటున్నాను, నాకు ఒక ఆవునివ్వండి అంటే, మేము ఎంతో ప్రేమగా ప్రేమించే ఆవులు ఇవ్వాలా, నేను ఇవ్వను నీవు చూస్తూ ఉంటే రాజు పెట్టెల్లాగా ఉన్నావు, నీకు గోవులు కొరవా, నేను ఇవ్వను అని తిరస్కరించారట. ఎవరమ్మా? రెండవ లేదా మీరు? కపిల మహర్షి ఇవ్వనన్నారు ఆవుని. ఎవరు అడిగారు? వెంకటేశ్వర స్వామి అడిగారు. ఇవ్వనన్నాడు ఆయన. సరే మరి బ్రతిమలాడారు, ఒప్పుకోలేదు. స్వామి వారు వెనక తిరిగి వెళ్ళిపోతున్నారట. తిరిగి వెళుతూ ఉంటే సాక్షాత్తు కపిల మహర్షికి శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గద హస్తాలతో దర్శనాన్ని కనిపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అరే, వచ్చిన వాడు సామాన్యుడు అనుకున్నానే, ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు వెంకటేశ్వరుడే శ్రీనివాసుడుగా ఉన్నాడా. అరే, ఎంత పొరపాటు చేశాను, అటువంటి అదృష్టాన్ని కోల్పోయానా నేను అని వెంటనే ఒక ఆవునిప్పేశాడట. ఆవునిప్పి, ఏ బాబు, ఆయన పేరు తెలియదు కదా కపిల మహర్షికి, ఏ బాబు, గోవు ఇందా ఆగు, గోవు ఇందా అని పరిగెడుతున్నాడట. ఏం పట్టుకుని పరిగెడుతున్నాడమ్మా? ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాడు? ఎవరి దగ్గరికి? శ్రీనివాసుడి దగ్గరికి పరిగెడుతున్నాడు. గోవు ఇందా అయ్యా, మర్చిపోయాను, నీ మహిమ తెలుసుకోలేకపోయాను, నీవెవరో గుర్తించలేకపోయాను అయ్యా, మహానుభావ శ్రీమన్నారాయణ, తీసుకోవయ్యా ఈ దానం అని గోవు ఇందా అని పరిగెడుతూ ఉంటే దేవతలు పుష్పవాన కురిపించారట. ఏం కురిపించారమ్మా? పుష్పవాన కురిపించారట. వెంటనే ఆ గోవు మీద పుష్పాలు, వెంకటేశ్వర స్వామి మీద పుష్పాలు పడ్డాయంట. పడగానే ఏ గోవు ఇందా అయ్యిందో పలికాడో అవి స్వామివారి అష్టోత్తర నామాల్లో గోవిందా అనేటటువంటి మారు మోగిపోయాయట నామాలు. ఎలా మారు మోగిపోయాయమ్మా? శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గట్టిగా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద. ఏమైపోయి గోవింద ఏమైపోయిందమ్మా? కాబట్టి చూడండి, గోవులంటే వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రేమో. గోవుల్ని రోజు ఏడుకొండల మీద గోపాలుడిగా ఆవులు విప్పి చక్కగా ఏడుకొండల మీద వాటికి మేత పెట్టేవాడట. ఎవరు? వెంకటేశ్వరుడు. మనం పూజించే కలియుగ ప్రత్యక్ష దైవం. మనం ఎవరైనా గోవుకి పిడికిడి గడ్డి పెడతామా? కుక్కకి సబ్బు పెడతాము, కుక్కకి స్నానం చేస్తాము, కుక్కకి శైలి తీసుకువెళ్తాము, కుక్కకి బిస్కెట్లు పెడతాము, ఓ ప్రత్యేకమైన ఫుడ్ పెడతాము. కానీ ఆవుకు మాత్రం సకల దేవతా స్వరూపుని గోమాత. గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవత. 3 కోట్ల దేవతలు ఉంటారు గోవులు. గోవుని దర్శిస్తే 3 కోట్ల దేవాలయాలు దర్శించిన పుణ్యం వస్తుంది. ఒక్క గోవుని దర్శిస్తే. మన పూర్వీకులు ఈ ఇండ్లు తలుపు తెరవగానే ఇంటికి ఎదురుగా ఏముండేవి? పశువులు పాకలు ముందుండేవి. ఎవరు చుట్టాలు వచ్చినా గోశాలల్లోంచి బయటికి లోనకి వచ్చేవారు, ఇళ్ళకి తలుపు గుద్దేవారు. తెల్లవారి తలుపు తెరవగానే అంబా అంబా అని 5 గంటలకు నిద్ర లేపేవి. పవిత్రమైన గావో విశ్వస్య మాతరం, ఈ లోకానికి తల్లి గోమాత. అలాంటి గోమాత పవిత్రమైన అంబా అనే అరుపు విన్నటువంటి మన పూర్వీకులు ఆరోగ్యవంతులయ్యారు, సంస్కారవంతులయ్యారు, ధర్మమూర్తులయ్యారు, సాధు సజ్జనులయ్యారు. గోవుల్ని చూసి దర్శించడం వలన మనము తలుపు తెరపగానే ఏం వింటున్నాం? తెల్లవారి బాబా 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 ఏం వింటున్నామమ్మా? తలుపు తెరవగానే వింటున్నాం మనం. ఏ శబ్దాలు? గోవుల శబ్దాలు పోయాయి. ఏ శబ్దాలు వింటున్నావమ్మా? బౌ బౌ బౌ. కుక్కని దర్శిస్తున్నాం తెల్లవారి ప్రథమ దర్శనం కుక్కని దర్శిస్తున్నాం. కాబట్టి మన బుద్ధులు ఎలా మారిపోయాయి? సాధు బుద్ధులు పోయాయి. గోమాత ఆవు సాధు జంతువు అంటాం కదా, అలాంటి సాధు గుణాలు పోయాయి. కుక్క బుద్ధులు ఇప్పుడు మనకి దాపురించాయి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఒక కుక్క మరొక కుక్కను చూస్తే ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? చెప్పండి. పీక్కుంటాయి. నిజమా కాదా? గ్రామాలలో ఏ మహిళలు ఒక మహిళ అమ్మను చూస్తే మరొక మహిళ కోపగించుకొని ఆగ్రహిస్తే, నా నోటుతో నేను చెప్పలేను, వారు కూడా ఆ జన్మ కిందే వర్తిస్తారు. అర్థమవుతుందమ్మా? ఒక గోమాత చూస్తే మరో గోమాత పిలుస్తుంది అంబా అని, ఇక్కడ మంచి గడ్డి ఉందరా అని. చూసారా? కానీ ఒక కుక్క మరొక కుక్కను చూస్తే ఆగ్రహించి ఖర్చుకుంటాయి. అలాగా ఈరోజు మానవులు పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నారు. 6 గదులు ఉంటున్నాయి. 3 కొట్టుకు చేస్తున్నారు. ఆయమ్మన ఆ గదిలో వదిన గారిని మరదలు చూస్తే, ఆ వదిన గారిని చెల్లెలు చూస్తే ఆ అమ్మ మూతి ఎలా తిప్పేస్తుంది, ఈ అమ్మ మూతి అడి తిప్పేస్తుంది. 4 గదుల్లో 2 కొట్టుకు చేస్తున్నారు తప్ప ఒకరికొకరు అన్యోన్యముగా జీవించలేకపోతున్నారు. అవునా కాదా? చెప్పండి. ఇల్లు అయితే పెద్దవి కానీ మన మనస్సులు ఎలాగైపోయాయి? ఇల్లు పెద్దవి, మనస్సులు ఇరుకు. మనసులు ఏమైపోయామ్మా? నిజమా కాదండి? జై శ్రీరామ్. కాబట్టి మనందరం కూడా అటువంటి మన పూర్వజనులు, మన పూర్వీకులు ఏ విధముగా జీవించేవారో అలాంటి జీవితాన్ని మనం తెచ్చుకోవడానికే ఇటువంటి దేవాలయ ప్రతిష్టలలో గురువుల్ని పిలిచి మర్చిపోతున్న మానవులకి 4 సాధు వచనాలు చెప్పడానికే ఇటువంటి దైవ కార్యాలు మన పెద్దలు పెట్టారు. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవడంలే. అందరికీ అన్న ప్రసాదం మీదే దృష్టి తప్ప జ్ఞాన ప్రసాదం ఎవరికి అక్కర్లే. జ్ఞాన ప్రసాదం గొప్పదా? అన్న ప్రసాదం గొప్పదా? ఏ ప్రసాదం గొప్పదండి? ఎందుకు జ్ఞాన ప్రసాదం గొప్పది? జ్ఞానము కలిగితే నీ జీవితాంతము నువ్వు పోషించుకోగలుగుతావు. ఏం చేస్తావు నువ్వు? నాలెడ్జ్ ఈజ్ లైఫ్ బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్. స్వామి వివేకానందుల వారు అంటారు, నాలెడ్జ్ ఈజ్ లైఫ్. జ్ఞానమే జీవనం, అజ్ఞానమే
మరణం. చదువని వాడు అజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగును చదువక వలయును జనులకు నే చదివించదను ఆర్యులొద్ద చదువుము తండ్రి అంటాడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు చెప్పారు? ఒక రాక్షసుడు చెప్పాడు చదువు తాలూక ఆవశ్యకత. ఎప్పుడు? కృతయుగములో చెప్పాడు. చదువు ఒక వలయును జనులకు, అందరూ చదువుకోవాలన్నాడు ఆయన. ఎవరన్నారా మాట? హిరణ్యకశిపుడు. చదువు లేని వాడు అజ్ఞాని అయిపోతాడు, మోసగించబడతాడు. కాబట్టి అందరూ చదువుకోవాలి. చదువు అనేది, జ్ఞానం అనేది మూడవ నేత్రం. ఏ నేత్రం అమ్మా? మూడో నేత్రం. ఆ చదువు ఎలాంటి చదువై ఉండాలట? సంస్కారంతో కూడిన చదువై ఉండాలట. విద్య దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనర్ధర్మ తత సుఖం అన్నారు. విద్య ఎలాంటిది అయి ఉండాలంటే వినయాన్ని అందించేది అయి ఉండాలట. ఎవరికైతే వినయము లేని విద్య ఉన్నదో అదంతా కూడా వృధా అన్నారు, వేస్ట్లెస్ అన్నమాట. ఎంత చదువు చదువుకున్నా, నువ్వు ఎంత గొప్ప డాక్టర్, ఇంజనీర్, గొప్ప సైంటిస్ట్, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా నీకు తల్లిదండ్రులు గౌరవించి, గురువులు పూజించే, సమాజాన్ని ప్రేమించే సంస్కారాలు నీకు లేకపోతే నీ జీవితం వేస్ట్ అన్నారు పెద్దలు. జై శ్రీరామ్. We want the education which character is formed, the knowledge is increased, the strength of mind is expanded, then only one can stand one's own feet అంటారు. మీరందరూ చాలా మంది అనుకుంటారు స్వామీజీలు ఏం చదువుకుంటారు అయ్యమ్మ, వాళ్ళకి ఏ పని పాటు ఉండదే, వాళ్ళు ఏదో అయిపోయినారు కాసేపట్లు వేసేసి తిరుగుకుంటారు ఊర్ల మీద. ఎక్కడ తిరుగుతారమ్మా? అంతేనా? అప్పుడప్పుడు మేము కాలేజీకి వెళ్తుంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరు చెప్పాలి? పర్సన్ అంటే ఎలా ఉండాలి? శ్రీరాముడు ద గ్రేట్ పర్సన్, సీతమ్మ తల్లి ద గ్రేట్ హీరోయిన్. కథానాయికి ఎవరమ్మా? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుని నిలబడేటటువంటి ధీరోదాత్తమైన గుణాలు సీతమ్మ తల్లి లోకానికి అందించింది. అవునా కాదా? అందించిందా లేదా? కాబట్టి ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని? హీరోయిన్ అంటే ఎవరు? హీరో అంటే ఎవరు? శ్రీరాముడికి ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నిందలు వచ్చాయి. తన భార్య మీదే నిందలు వినాల్సి వచ్చింది. వెర్రి రాముడు రా, సీతమ్మని తెచ్చి ఏలుకున్నాడు రా, లంకలో ఉండే సీతమ్మని నేనైతేనో అంగీకరించను అన్నాడు. అటువంటి కర్ణ కఠోరమైన శ్రీరామచంద్రమూర్తి తన భార్య మీద అపవాదు విని కూడా ఓర్పుగా, సహనముగా, కాలాన్ని నిరీక్షిస్తూ కాలమే సమాధానం చెప్తుందని సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎలా నిలదొక్కుకోవాలో చెప్పాడు. జై శ్రీరామ్. కాబట్టి మన బిడ్డలకి ఎవరైనా చెప్పారనుకోండి, ప్రేమికుల చిహ్నం, ప్రేమికుల ఏమిటమ్మా ప్రేమికుల చిహ్నం మన భారతదేశంలో ఉంది? నో కాదు. చాలా మంది అంటారు ప్రేమికుల చిహ్నం తాజ్ మహల్ అని. తేజో మహల్ ఒకప్పుడు అది మన శివాలయం. ఆ శివాలయాన్ని దాన్ని కొన్ని మార్పులు చేసి షాజహాన్ అనే దురాక్రమణదారుడు, దుర్మార్గుడు ఆ తాజ్ మహల్ కట్టినటువంటి శిల్పులని, పని వాళ్ళని అందరినీ కూడా చేతులు నరికేసి, కళ్ళు పొడిసేసి, కాళ్ళు నరికేసి తాను తన భార్య జ్ఞాపకార్థం, ఎవరా భార్య? ముంతాజ్ బేగం. ఒక్క భార్యం కాదు వాడికి, 365 భార్యలు, ముంపుడు గత్తులు ఉండేవారు. ఇలాంటి ముంపుడు గత్తులతో ఉండేటటువంటి వీడు ఆదర్శప్రాయుడు. వీడు కట్టింది ప్రేమక చిహ్నమా? నో. ప్రపంచంలో ప్రేమక చిహ్నం ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా ప్రతి హిందూ ఢంకాపదంగా చెప్పగలరు. సీతామహాతల్లి కోసం రాముడు వానర సేనతో కట్టినటువంటి ఏమిటమ్మా అది? రామసేతు. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రేమక చిహ్నం ఏదమ్మా? సీతమ్మ తల్లి రాముడు బలాత్కరించి ఎత్తుకుపోతే లంకా నగరానికి వారధి నిర్మాణము చేసి కఠోరమైన శ్రమపడి అహోరాత్రులు కష్టించి వారధి కట్టారే, అది ప్రేమక చిహ్నం. సీతమ్మ తల్లి తన నీడగా ఛాయగా భావిస్తారు రాముల వారు. నీడ ఎలాగైతే నిరంతరము తనతో ఉంటుందో సీతమ్మ తల్లిని అటువంటి భావనతో చూస్తారు. అటువంటి సీతా మహాతల్లి కోసం కట్టినటువంటి వారధి ప్రేమక చిహ్నం అని మన బిడ్డలకి మనం ఏం చేయాలి?
చెప్పండి గట్టిగా, జై శ్రీరామ్. సీతమ్మ తల్లి కోసం ఎంత తప్పించిపోయాడో రాముడు, శ్రీరాముల కోసం సీతామహాతల్లి ఎంత తప్పించిందో. కాబట్టి అటువంటి గొప్ప చరిత్ర మనది, అటువంటి భారతీయులు మనం. కాబట్టి మన బిడ్డలందరికీ కూడా ఈరోజు ఇక్కడ చాలా అందరూ కూడా ఏజ్డ్ పర్సన్సే మనందరం కూర్చున్నాం. 40, 50, 60, 70 చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి ఇక్కడ ఎవరైనా. చదువుకున్న మీరు కాదమ్మా, చిన్నపిల్లలు చూడండి 10 మంది కూడా ఇక్కడ పట్టుమని 10 మంది లేరు. ఒక క్రైస్తవులైతే ఆదివారం చర్చికి తీసుకువెళ్తారు, బైబిల్ చదివిస్తారు, ప్రార్థనలు నేర్పుతారు. ఖచ్చితంగా ముస్లింలు శుక్రవారం దర్గాకి తీసుకెళ్తారు, ఆ దర్గాలో ఖురాన్ చదివిస్తారు, నమాజు చేయిస్తారు. కానీ మన హిందువులు మాత్రం అమ్మ నీతో పాటుగా నేను గుడికి వస్తానంటే నీకు ఇప్పటి నుంచి ఎందుకులాయే, నువ్వు చదువుకోయే, నువ్వు వెళ్ళిపోరా, ఎప్పటి నుండి ఆశీర్వాదకి ఎందుకురా నీకు, రామాయణం ఇప్పటి నుంచి చదవడం దేనికిరా, రామాయణం చదవకరా. ఎవరు చదువుకోవాలంట? పళ్ళు ఊడిపోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళకి రామాయణమా? ఒళ్ళు ఊడిపోయిన వాళ్ళక భగవద్గీత? జై శ్రీరామ్. కాబట్టి ఎవరికమ్మా భగవద్గీత, రామాయణ, భారతాలు? ఎవరికి? మన బిడ్డలకి మనం నేర్పాలి. రాబోయే రోజులలో సమస్యలు వచ్చేటప్పుడు సమస్యల నుండి బయటపడాలంటే, వారికి మనోధైర్యాన్ని అందాలంటే ఖచ్చితంగా మన ఇళ్లలో రామాయణ, భారత, భాగవతాలు ఖచ్చితంగా మనం కొని తెచ్చిపెట్టి రోజుకొక పేజీ అయినా మన పిల్లలతో చదివిస్తూ అప్పుడప్పుడు సత్సంగాలకి తీసుకొని వచ్చి 4 మంచి మాటలు వినిపింపజేయాలి. అలా చేస్తాం స్వామీజీ అంటే మీ అందరు గట్టిగా జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. మీరు సత్సంగాలకి మీ పిల్లలు కూడా తీసుకొని వెళ్తే ఏమిటండి ఉపయోగం అంటే, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవ్వరు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండరు. ఎక్కడ ఉండరండి మీరు? వృద్ధాప్యము, వృద్ధాశ్రమాలు అంటారు కదా, అమ్మా నాన్నలు అడ్డు అనుకొని ఓల్డ్ ఏజ్ హోమ్లో, వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. నువ్వు రామాయణం చెప్పకపోతే, భారతం చెప్పకపోతే ఖచ్చితంగా మీ బిడ్డల్ని మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టేస్తారమ్మా? ఎక్కడ విడిచిపెట్టేస్తారు? శ్రీకాకుళంలో పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, 300 మంది పైగా ఉన్నారు. నరసన్నపేటలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది, టెక్కల్లో ఓల్డ్ ఏజ్ హోములు ఉన్నాయి. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోములు ఎవరైనా చూడడానికి వెళ్తే మనం బాధపడాలి. అరే కష్టించి అహోరాత్రులు కూడా నిద్రాహారాలు త్యజించి రక్తాన్ని, చెమటని రక్తముగా మార్చి తన బిడ్డలకి సమస్తమైనటువంటి పంచ ప్రాణాలు ధారపోసి చదివి కష్టించి పెళ్లి పెద్ద చేస్తే అటువంటి తల్లిదండ్రులను పూజించాల్సిన బిడ్డలు అడ్డుగా భావించి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారంటే మనం ఎటుపోతున్నాం? ఒకసారి చెప్పండి, మనం ఎటుపోతున్నాం మనం? కాబట్టి తల్లులారా, శ్రీరాముడు పితృవాక్య పాలకుడు, తండ్రి మాట కోసం అరణ్యాలకి వెళ్ళిపోయాడు. సీతమ్మ తల్లి ఏ వాక్య పాలకురాలు? అమ్మవారు. ఆయన పితృవాక్య పాలకుడైతే లక్ష్మణుడు భాతృవాక్య పాలకుడు. సీతమ్మ తల్లి పత్ని వాక్య పాలకురాలు. భర్త మాట కోసం ఆయమ్మ అరణ్యాలకు వెళ్ళిపోయింది, అన్నగారి మాట కోసం తమ్ముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఇలాంటి చరిత్ర మన బిడ్డలకి మనం చెప్పాలా? ఎలా కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా జీవించాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలో మన బిడ్డలకి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి గ్రామము కూడా ఒక అయోధ్యగా మారుతుంది, ప్రతి ఇల్లు కూడా ఒక రామ మందిరముగా మారుతుంది. జై శ్రీరామ్. చాలా సంతోషం అమ్మా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మీ అందరూ ఈ ప్రతిష్టలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దేవుడికి ఏమైనా దండం పెట్టారు? మీ అందరూ దేవుడికి ఏమైనా దండం పెట్టారమ్మా? ఒక అమ్మ దేవుడికి దండం పెడుతుంది, భగవంతుడా నాకే కష్టాలు లేకుండా చూడు స్వామి. అందరూ కోరుకొని ఇదే మేశారు. ఏమో నిజమా కాదా? నాకు మా కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా చూడండి. వెంటనే యువర్ అప్లికేషన్ ఈజ్ క్యాన్సల్డ్, అంతే. మరుక్షణమే నిర్ద్వందంగా తొలగిపోతుందట, తిరస్కరించబడుతుందట నీ అప్లికేషన్. ఎందుకని? భగవంతుడు నవ్వుతాడట. ఇదేంటి లక్ష్మి, బాధలు లేకుండా చూడాలి, మనకే పోలు బాధలు ఉన్నాయి కదా.
అరే మనమే చాలా బాధలు పడ్డాం కదా, లక్ష్మీనారాయణ పడలేదా, లక్ష్మీదేవి అలిగి రాలేదా, తిరుసానూరు వచ్చేలేదా, వెంకటేశ్వరుడు ఆ కొండల్లో పడి ఆకలితో అలమటిస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు పాలు పోసి ఆయన ప్రాణాలు కాపాడలేదా? చెప్పండి. దేవుడికే కష్టాలు వస్తే, కృష్ణుడికే కష్టాలు వస్తే, వెంకటేశ్వరుడికే కష్టాలు వస్తే, శ్రీరాముడికే కష్టాలు వస్తే, మరి మనకి కష్టాలు లేకుండా ఉంటే సరే, కష్టాలు లేకుండా చేస్తే మనం ఏమైనా ఉంటామా? ఈ కళ్ళు ఎక్కడే ఉంటాయా, మీదకి వెళ్ళిపోతాయా? ఎక్కడ వెళ్ళిపోతాయమ్మా? నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. కష్టాలు లేకపోతే మరి పట్టించుకుంటావా? కాబట్టి ఇది కాదు. అది మరి ఏం కోరుకోవాలి? ఏం కోరుకోవాలి? ఇంకా భగవంతుడా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా వాటిల్ని నిలదొక్కుని మనోధైర్యంతో నేను నా కుటుంబం ముందుకెళ్ళేటటువంటి మనోధైర్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని కోరుకోవాలి. బంగారాన్ని కోరుకోకూడదు. బంగారం లాంటి భర్తనిమ్మని కోరుకోవాలి. బంగారం లాంటి పిల్లనిమ్మని కోరుకోవాలి. బంగారం లాంటి మనస్సునిమ్మని ఎవరిని కోరుకోవాలమ్మా? ఎవరిని? భగవంతుని కోరు. కానీ మీరేమంటారు? ఆ పక్కింటి ఆవిడ 3 తులాలు తాడేసింది, మొన్న 5 తులాలు ఎక్స్ట్రా కొనేసింది. భగవంతుడా, నాకెప్పుడు 10 తులాలు తాడేస్తావు? ఈ తాళ్ళు కోరుకుంటావా నువ్వు? ఏమ్మా, ఎప్పుడు బంగారాలు కోరు. ఆ అమ్మ పట్టు చీర మీద పట్టు చీర కట్టేస్తుంది, నేనేమి ఇలాగే ఉండిపోయాను. కొన్ని పట్టు చీరలు కోరుకో తప్పులేదు, బంగారం కోరుకో తప్పులేదు. కానీ అమ్మ ఏముంటుంది ఆఖరిలో? ఏ దొంగడు తెంపుకెళ్ళిపోతాడో ఆ పక్కింటి ఆవిడ తాడు. ఎవడు తెంపుకోవాలంట? ఆ పట్టు చీరట అమ్మ జిగ్గి పట్టు చీర కొనేసిందట. ఏ ఎలుకలు కొరికేస్తాయో అంటే, ఎలుకలు కొరికేస్తే నీకు సంతోషమా? నీకేం కావాలో? పట్టు చీరలు కావాలని అడుగు, బంగారం కావాలని అడుగు. కానీ పక్కింటి ఆవిడ తెంపుకుపోవాలని కోరుకుంటావా? చెప్పండి. జై శ్రీరామ్. అంతేనమ్మా? కాబట్టి ముందు కూర్చొని చెప్పారు, అందరూ బాగుండాలని భగవంతుని కోరుతామన్నారు. చాలా సంతోషం అమ్మా. కాబట్టి చాలా సంతోషం. మరి ఇటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని మీకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. ఎక్కడ దేవాలయాలు ఉంటాయో, ఎక్కడ పూజలు జరుగుతాయో, ఎక్కడ స్వామివారికి అర్చనలు జరుగుతాయో అక్కడ సకల సంపదలు కొలువై ఉంటాయి. అలాగా మన కృష్ణాపురం, ఏ ఊరమ్మా? శ్రీకృష్ణాపురం. మా ఆశ్రమం కూడా కృష్ణాపుర గ్రామమే. పొందూరు మండలం, కృష్ణాపుర గ్రామం, కృష్ణాపుర అగ్రహారం. కాబట్టి శ్రీకృష్ణాపురం మీకు మాకు సంబంధం ఉందన్నమాట. ఉందా లేదా? ఉంది. ఏమిటా సంబంధం? శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి కృష్ణాపుర గ్రామంలో మీ అందరూ కూడా ఆ కృష్ణుడు, ఆ వెంకటేశ్వరుడు దివ్యమైన ఆశీస్సులు పొంది మీ అందరూ చల్లగా ఉండాలి, బాగుండాలి. మన బిడ్డల్ని మనం మంచి మార్గంలో వాళ్ళకి చెప్పాలి. గాజులు పెట్టుకోమనాలి, బొట్టు పెట్టుకోమనాలి, పసుపు పారాన్ని, చిన్న పసుపు పారాన్ని పెట్టుకోమనాలి. పసుపు పారాన్ని ఉంటే లక్ష్మీదేవి, పసుపులో లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఎవరు ఏ మహిళామ్మ తల్లి పసుపు పారాన్ని పెట్టుకుంటుందో ఆ అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ లక్ష్మీ తాండవిస్తుంది, లక్ష్మీదేవి నిలబడుతుంది అన్నమాట. కాబట్టి మహిళామ్మ తల్లి అందరూ తెల్లవారి నిద్ర లేవగానే ఎవరికి దండం పెట్టాలి? ఎవరికి దండం పెట్టాలి? భర్తకి దండం పెట్టాలి. తెల్లవారి నిద్ర లేవగానే మీ అందరూ కూడా మీ ఆయనకి దండం పెట్టాలి. పతియే దైవము గోవింద. ఏమ్మా? అలాగే నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు మహిళామ్మ తల్లి ఎలా ఉండాలమ్మ? ఇళ్లలో నవ్వుతూ ఉండాలి. ఒకసారి అందరూ నవ్వండి అమ్మా. మీరు నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఏమ్మా? కాబట్టి నవ్వుతూ ఉండండి. పక్క వాళ్ళని ప్రేమించండి. ఎదురిల్లు వాళ్ళతో సఖ్యంగా ఉండండి. ఇచ్చి పుచ్చుకోండి. పూర్వం మన పెద్దలు పక్కింటి వాళ్ళకి పప్పు చారు కూరలు పంచేవారు. పొరపాటున ఆ అమ్మ కూడా పప్పు వండితే ఆ అమ్మ పప్పు ఈ అమ్మ తీసుకుండేది, ఈ అమ్మ పప్పు ఆ అమ్మకి ఇచ్చేది. చూడండి, వాటే గ్రేట్ షేర్నెస్. పంచుకుండేవారు, షేర్ చేసుకుండేవారు. ఈ రోజు ఏమైపోయిందమ్మా? పొరపాటున పక్కింటి ఆవిడ కూర కడగడానికి వస్తే ఈ అమ్మ డబ్బక్కుని మోతేసేసి నేను కూరే వండలేదు పిన్ని అనేస్తున్నారు. ఏమమ్మా ఏమాత్రం కూర ఇస్తే ఏమైపోయిందమ్మా? ఎంత దిగజారిపోతున్నామమ్మా మనం. ఏమిటమ్మా మన పెద్దలు ఎలా ఉండేవారు? ఆ కష్టకాలంలో పంచుకుండేవారు. ఈ రోజు మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదమ్మా. ఎందుకు ఈ లోపత్వం? ఎందుకు ఈ పిసినారితనం? కాబట్టి మనందరం మార్పు రావాలి. గుడికి వెళ్ళిపోయి ఒక అమ్మ 1/2 కేజీ పసుపు, కేజీ కుంకుమ పట్టుకొని వెళ్ళి లక్ష్మీదేవి మీద పోసేసింది. శ్రావణ మాసంలో మంచిదే. 1.5 కేజీ పసుపు, 1 కేజీ కుంకుమ మరొక అమ్మ పోసింది లక్ష్మీదేవి మీద. ఎందుకంట? ఆ అర్ధరాత్రి లక్ష్మీదేవి కల్ మన ఇంట్లో దిగిపోవాలంట వాళ్ళ ఇంట్లోకి. పోని మంచిదే, పోసి సంతోషం. కానీ బానే ఉంది. కుంకుమ పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళింది, వాళ్ళ భర్తని బసాయించేసింది. అంతే. ఏం చేసిందండి?
అట్టి తిట్టి పోసేసిందట. ఎవరిని? పోసిందేమో 2 కేజీలు పసుపు కుంకుమ అమ్మవారి మీద. ఇంటికి వెళ్ళి మీ ఆయన నువ్వు తిట్టి పోసేస్తే తలుపేయలేదు, గేడ పెట్టలేదు, నేను కొరికియ్యా, నేను తినియ్యా అని అన్నావనుకో, ఈ 2 కేజీలు పసుపు కుంకుమ ఓదా. వాట్ ఈస్ ద యూజ్? నో యూజ్ ఎట్ ఆల్. అంతే. కాబట్టి భర్తని గౌరవించాలి. లక్ష్మీదేవి ఎలా గౌరవిస్తుందో, ఎలా పాదాలు ఒత్తుతుందో, నీవు నీ భర్తకు అలా పాదాలు వస్తాయి. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని ఎంత గౌరవిస్తున్నాడో తన వక్షస్థలం మీద, ఎక్కడమ్మా? గుండెల మీద పెట్టుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఉండే మగవాళ్ళు మీ ఆవిడని ఎప్పుడైనా గుండె మీద పడుకుని పెట్టుకున్నారా? మీకు సీక్రెట్ తెలియదు, మగవాళ్ళకి తెలియదు. ఎప్పుడైనా ఇలా పడుకుని పెట్టుకోండి ఒకసారి. 2 కూరలు కాదు, 4 కూరలు ఉండేస్తుంది అమ్మ పొంగిపోయి ఆ రోజు. ఎన్ని కూరలమ్మా? ఎన్ని? 4 కూరలు. చూశారు? పొంగిపోతాయి అమ్మ. అబ్బా మా ఆయన గారు గుండెల మీద పడుకోమన్నారు అబ్బా అని ఎంత పొంగిపోద్దో అమ్మ. వాళ్ళు చెప్తున్నారు, మరి అలా ఉండండిరా, అలా ఉండండిరా అంటున్నారు. మనం అలా ఉండలేకపోతున్నాం. కొబ్బరికాయలు కొట్టేయడం, పసుపు కుంకాలు పోసేయడమే మనకి. ఈయన 11 కొబ్బరికాయలు కొడతాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని తిడతాడు. ఏం అభిషేకం అండి ఇది? అర్థమవుతుందండి? కాబట్టి దేవుళ్ళు మనం పూజించడం మాత్రమే కాదు, దేవుళ్ళని మనం అనుసరించాలి. ఏం చేయాలమ్మా? అనుసరించాలి. శ్రీరాముల్లాగా ఉండడానికి మగవాళ్ళు శ్రీరాముల్లా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సీతమ్మల్లా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలి. పూజించడం మాత్రమే కాదు, పూజించొద్దని నేను చెప్పడంలే. జై శ్రీరామ్. కాబట్టి అలా ఉంటారా మీ అందరూ కూడా? రేపు మళ్ళీ అడుగుతాను మగవాళ్ళకి, నాయన మీ ఆవిడ మీకు మళ్ళీ నేను వస్తాను, మీ ఆవిడ మీకు దండం పెట్టిందా లేదా అని అడుగుతాను. ఇక్కడ ఉన్నారు కదా మీ మాతలు. తెల్లవారికి ఏం చేయాలమ్మా? పాదాలకి నమస్కారం పెట్టండి. దండం అంటే నీకు దండం, ఈ దండాలు కాదమ్మా. మరి అలాంటి దండాలు పెడతారు మా తెలుసు. నీకు దండం, నీకు దండం, నీకు దండం. ఓ ఈ దండాలు కాదమ్మా, మంచి దండాలు పెట్టండి. పాదాలకి దండాలు పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. ఏమండి మీ ఆయన ఎటువంటి వాడైనా నీకు అనవసరం. ఆ మహానుభావుడు సాయంత్రం మరి మీరు ఎలాగైతే సీరియల్ పిచ్చి పట్టుకుందో, ఆయనకి సీసాల పిచ్చి పట్టుకుంది. ఏ పిచ్చి అమ్మా? సి. దీస్ ఆర్ ద 3 ఫోబియాస్. 3 అవలక్షణాలు సమాజాన్ని పీడిస్తున్నాయి. సి అంటే సీరియల్, సాయంత్రం మిగిపిచ్చి. సి అంటే సీసాలు, సీసాలమ్మ తల్లి. ఏ అమ్మమ్మ? ఓ మోస్ట్ పవర్ఫుల్. మహా తల్లి సాయంత్రం పిలుస్తుంటది, రారా నాయన, ఒరే 5:30 అవుతుంది, ఇంక ఎక్కడ ఉన్నావురా, ఒరే చల్లబడిపోయింది, రారా రారా అని రోజు పిలుస్తుంది. ఎవరమ్మా? ఏ తల్లమ్మా? ఓహో, ఆ తల్లి గొప్ప పవర్. మన తల్లులకి ఏముంది, సంవత్సరానికి 1-2 సార్లు పసుపు కుంకుమ మొర్రాట్లు ఇచ్చేస్తాం. కానీ శేషాలమ్మ తల్లి రోజు అందుకుంటుంది. అబ్బా మగవాళ్ళందరూ పొంగిపోతున్నారు ఆమె పేరు చెప్పగానే. చూడండి మగవాళ్ళు పొంగిపోతున్నారు. కాబట్టి తల్లులారా, మీరు సీరియల్ మానేస్తే వాళ్ళు శేషాలు మానేస్తారు. సీరియల్ మానేసి టైంకి భోజనం పెడితే, నిన్ను భోజనం పెట్టమంటే పెడుతున్నావా? అయిపోయి అంటావు. ఆయనకు భోజనం పెట్టవు, ఆయన విసిగిపోతాడు, చెప్పుకోలేడు, చివరికి కోపం తట్టుకోలేక ఇటు వెళ్ళిపోతున్నారు మీ అందరు మగవాళ్ళు. ఎటు వెళ్ళిపోతున్నారు? శేషాలమ్మ తల్లి దగ్గర. ఈ తల్లిని వదిలేస్తున్నాడు, శేషాలమ్మ తల్లి దగ్గర వెళ్ళిపోతున్నాడు. జై శ్రీరామ్. వద్దు, మనకి తల్లులు మనకు వద్దమ్మా. ఈ దిక్కుమాలి సీరియల్ వద్దమ్మా. ఆడవాళ్ళని దుర్మార్గంగా చూపెడుతున్నారమ్మా, దొంగలుగా చూపెడుతున్నారమ్మా. ఆడవాళ్ళని చాలా హీనాతి దీనంగా చూపెడుతున్నారమ్మా. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఒక సముచితమైన స్థానం ఉన్నదమ్మా. అలాంటి సీరియల్ బ్యాన్ చేయాలి. మీ అందరూ కూడా ఏం చేయాలమ్మా? ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క లేడీ విలన్ అనమాట, పళ్ళు కొరికేస్తున్నాం అమ్మా అని కొరికేస్తుంటే చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు పరిగెత్తి పారిపోతున్నారు ఇంట్లోంచి. ఎందుకని? మా అమ్మ కూడా ఎప్పుడో పీక మొక్కలు కొరికేస్తుంది ఏమిటో బెంగ పెట్టుకొని. ఒక గ్రామంలో మేషాలు సత్సంగం చెప్తే కుక్క చచ్చిపోయిందట సీరియల్లో. 2 రోజులు భోజనం మానేసిందట అమ్మ. సీరియల్లో కుక్క చచ్చిపోవడం ఏంటి, అమ్మ భోజనం మానేయడం ఏంటి స్వామీజీ? ఏం పట్టుకుందండి? ఇటు పోతున్నామండి మనం. సీరియల్లో కుక్క చనిపోతే 2 రోజులు భోజనం మానేసిందంటే చూడండి ఎంత పిచ్చి పట్టుకుందో మనకి. కాబట్టి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, వాళ్ళకు ఒక పిచ్చి, సెల్ ఫోన్లు పిచ్చి. సీరియళ్ళు, సీసాలు, సెల్లలు, ఈ 3 సమాజాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. వాటి నుంచి మనం బయటపడాలి, ధర్మ మార్గంలో జీవించాలి, మన జీవితాలు ధన్యం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇటువంటి సభలు పెట్టాలి. మా లాంటి స్వాముల్ని, భాగవతుల్ని పిలిచి 4 మంచి మాటలు మీరు వినాలి.
మీరు తరిస్తారు, మేము తరిస్తాము. భగవంతుడి మాటలు చెప్పడం వల్ల మేము, వినడం వల్ల మీరు తరిస్తారు. ఆ దేవాది దేవుడు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈరోజు మన శ్రీకృష్ణాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రతిష్టలో భాగంగా చాలామంది స్వామీజీలని ఆహ్వానించారు.